తిరివార్తలకు స్వాగతం. గణపవరం మండలం డి కుమదవల్లి ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అప్పుడు చదువుకున్న విద్యార్థులు కలిసి ఆప్యాయంగా పలకరించుకున్నారు. అప్పుడు తమకు విద్య నేర్పిన గురువులను సత్కరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సంబంధిత నివేదికలు, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత వివరించారు. ఆదివారం వెలగపూడి ఏపీ సచివాలయ కాన్ఫరెన్స్ హాల్ నుండి సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు, జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్ఓ ఛాంబర్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధులత పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బలభద్రపురం వద్ద లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టగా బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కొందరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కటి పనితీరు కనపరచాలని, సమన్వయం చేసుకోవడం కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన మంగళవారం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని తొలి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో 2వ ర్యాండమైజేషన్ చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున ఈవీఎంలు యూనిట్ల ద్వారా పోలైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు కోసం శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్సీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట: శత్రువుని జయించిన వాడు విజేత కాదు, శత్రుత్వాన్ని జయించిన వాడే నిజమైన విజేత. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.